చాలు ఇక్కడే ఆపండి అన్నా. మేడం గారు, ఈ చోట అసలు మీకేం పనండి? మీరు అనవసరంగా ప్రశ్నలు అడుగుతున్నారు. వెళ్ళండి, నేను ఎక్కడ చెప్పానో అక్కడ వెయిట్ చేయండి. నాకేంటి, వెయిట్ చేస్తాను. మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళండి. అలాగే మేడం. హలో విశాఖ, నేను కరిష్మా మాట్లాడుతున్నాను. నేను ఎంజీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి కింద ఉన్నాను. నీ పెళ్లికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నీతో చెప్పాలి. మేడం, 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 ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే కదా వదిలేసి వెళ్ళాను. మేడం, మేడం. అరే మీరా, ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారేంటి? ఈరోజు పని కొంచెం తక్కువగా ఉంది. ఇదిగో వచ్చేటప్పుడు కాయగూరలు ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకొచ్చాను. ఇది ఫ్రీజర్లో పెట్టేసాయి. విశాఖ కోసం తీసుకొచ్చాను. ఐస్ క్రీమ్ అంటే తనకి ఇష్టం కదా. మీ గారాబం కూతురు ఇవన్నీ తినదుగా. ఎందుకు? పొద్దున్నుంచి అదోలా ఉంది. రూమ్ నుంచి అస్సలకి బయటికి రాలేదు. తను ఇంకా ఆహారం తీసుకోలేదు. నువ్వేమైనా తిట్టావా ఏంటి? నేనెందుకు తిడతానండి. అలాగే పొద్దున ఎవరి దగ్గర నుంచో ఫోన్ వచ్చింది. హలో, విశాఖ మాట్లాడుతుందా? అవును, నేను విశాఖనే మాట్లాడుతున్నా. ఇలా చూడు, తనతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది కూడా నీ పెళ్లి గురించే. పెళ్ళా? ఎవరి పెళ్ళి? నాకు దీని గురించి మాట్లాడద్దు. మళ్ళీ తిరిగి కాల్ చెయ్యొద్దు. రెండు వారాలకు ముందు ఆగిపోయిన పెళ్లిని తను కూడా మర్చిపోయింది. ఫోన్ చేసి మళ్ళీ ఎవరు తను రెచ్చగొట్టింది? ఎవరు ఫోన్ చేశారని ఎన్నోసార్లు అడిగాను, కానీ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. జవాబు ఇవ్వలేదు. సరే నేను చూస్తాను, నువ్వేం బాధపడమాక. సరే. మా విశాఖ, విశాఖ, మా విశాఖ తలుపు తీయమ్మా. విశాఖ తలుపు తీయమ్మా. విశాఖ. ఎందుకు తలుపు తీయడం లేదు? ఏడుపు శబ్దం కూడా వినిపించలేదు. ఒకవేళ తను... నీకు విశాఖ గురించి తెలియదా ఏంటి? తను ఇలాంటి పనులు ఏమీ చేయదు. విశాఖ, మా తలుపు తీయమ్మా. విశాఖ తలుపు తీయమ్మా. విశాఖ. మా విశాఖ, ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి నువ్వు బాధపడుతున్నావు కదా? అవును నాన్న, ఆ చెడ్డవాణ్ణి పెళ్లి చేసుకుంటానని నేను మొండితనం చేసుండకూడదు. పాపం నా వల్ల మీరు అవమానపడ్డారు నాన్న. అయ్యో అమ్మా, అలాంటిదంతా ఏమీ లేదు. ఆ అబ్బాయితో నీకు పెళ్లి అవ్వకుండా ఉండటం ఒక మంచి విషయమే కదా. ఆ కుటుంబం నుంచి నువ్వు తప్పించుకున్నావు. తర్వాత నా చిట్టి తల్లికి ఈ సిటీలో ఒక మంచి అల్లుణ్ణి వెతకాలి మనం, అంతే కదా? దొరకడా మరి? నా కూతురు అందానికి ఏం తక్కువ చెప్పండి. ఎవరైనా నా కూతుర్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. లేదమ్మా, ఈసారి నేను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ తప్పు చెయ్యనమ్మా. మీరు చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. సరే సరిత, రేపు మధ్యాహ్నం 3 గంటలకి విశాఖను చుట్టానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు రెడీగా ఉండు. ఏమండి, ముందే చెప్పచ్చుగా. ఓహో శ్రీమతి గారు, ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. నాన్న, నన్ను ఇంట్లోంచి త్వరగా గెంటేయాలనుకుంటున్నారా? కాకపోతే ఏంటి, నీ పెళ్లి అయిపోయిన తర్వాత ఈ రూమ్ నేను నా స్టడీ రూమ్ గా చేసుకుంటాను కదా మరి. అది సరే. అయితే నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు రూమ్ లాక్ చేసి వెళ్ళిపోతాను. ఓహో. రండి సార్, నేనే వాచ్మెన్. నేనే మీకు ఫోన్ చేశా. బాడీ ఎక్కడుంది? అటు సార్. వచ్చి చూపించు. ఓకే సార్. ఆ రాళ్ళని తీయండి. సార్. ఏంటి సార్, ఇలా చూడండి.
రక్తపు మరకుంది, లాక్కుని వెళ్ళినట్టుంది. ఇలా చూడండి. ఈ పని ఎవడు చేశాడో ఈ ఆటో వాణ్ణి అలాగే లాక్కొనొచ్చి అక్కడ పడేశారు. రాళ్ల మధ్యలో దాచిపెట్టారు. ఇది ఏంటి? అది ఇది ఒక జెంట్స్ వాచ్ కదా. ఇది బాగా కాస్ట్లీగా ఉంటుందనుకుంటే. ఒకవేళ ఈ ఆటో అతను వాచ్ ఇది? కాదు ఫ్రెడీ, ఇది ఆటో వాడి వాచ్ ఇలా కనపడతలేదు. దీన్ని చూస్తుంటే 1,25,000 ఉంటుందనుకుంటా. సార్, ఇది ఆటో అతను చంపిన ఆ హంతకుడు వాచ్ అయి ఉంటుంది కదా. ఆటోలో ఎవరైతే కూర్చుని వచ్చారో వాళ్ళదై ఉంటుంది. అసలు ఇంత కాస్ట్లీ వాచ్ కట్టుకునేవాడు రిక్షాలో ఎందుకు వస్తాడు? నాకు అలా అనిపించట్లేదు. ఇక్కడ వేరే ఏదో దొరుకుతుంది, చూడండి. బాగా వెతకండి. ఇయర్ రింగ్ సార్. ఏదైనా దొరికిందా? అవును సార్, ఇదొక అమ్మాయి డైమండ్ ఇయర్ రింగ్ సార్. ఇక్కడ కింద పడింది. ఇయర్ రింగ్. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో అనిపిస్తుంది. ఈ సంఘటన జరిగినప్పుడు ఏదో ఒక అమ్మాయి ఇక్కడ ఉందని. ఒకవేళ తను చంపుంటుందా సార్? సచిన్ హత్య చేసింది అమ్మాయా అబ్బాయా అని మనకు తెలియదు. కానీ ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ అమ్మాయి ఆ ఆటో వాడితో ఖచ్చితంగా ఉండుంటుంది. ఒకవేళ ఇతని ఆటో ఎక్కి ఇటువైపు వచ్చుంటుందేమో. కానీ ఇక్కడికి ఎందుకని రావాలి? అసలు ఈ చోటుకొచ్చి తను ఏం చేస్తుందని కాదు, ఏదో జరిగింది. ఏది ఎలాగున్నా ఈ సంఘటనలో గొడవలు ఏమన్నా జరుగుంటాయి. అలాగే అక్కడ వాచ్ దొరికింది, ఇక్కడ ఇయర్ రింగ్. ఈ కేసులో ఏదో తెరకాసుంది సార్. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కానీ జవాబే లేదు. అన్ని ప్రశ్నలకి బదులు ఈ బిల్డింగ్లోనే ఉంది. ఈ బిల్డింగ్ని మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. లెట్స్ గో. సార్, ఏమైంది సచిన్? ఏమైంది? చూసారా సార్, మెట్ల మీద రక్తపు చుక్కలున్నాయి. అవును, ఇక్కడ కూడా ఉంది. సార్, చాలా విచిత్రంగా ఉంది. డెడ్ బాడీ అక్కడుంది, రక్తం మరక ఇక్కడుంది. నా బుర్రలో ఇప్పుడు వేరే ఏదో అనిపిస్తుంది. ఇంకొక బాడీ కూడా ఇక్కడ ఉంటుంది, ఈ బిల్డింగ్ లోపలే. పైకెళ్ళి చూద్దాం. అలాగే ఇది ఈ రక్తపు మరకలు ఎంత దూరం వెళుతున్నాయో చూద్దాం. బ్రదర్, మీ దగ్గర ఒకటి చెప్పనా? అభయ్ అండ్ విశాఖ అద్భుతమైన మ్యాచింగ్ లా ఉన్నారు. ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. చెప్పాలంటే గుణం కూడా ఒకేలా ఉంది. దాంతో పాటు వీళ్ళు కలిసి చదువుకున్నారు. ఎందుకమ్మా మాకు ఇది ముందే చెప్పలేదు? అతను నీకు ముందే తెలుసా? లేదు నాన్న, తను నా క్లాస్ కాదు. విషయం ఏంటంటే అంకుల్, మేమిద్దరం ఒకే స్టాండర్డ్ కానీ క్లాసే వేరు. తను సెక్షన్ ఏలో చదివింది, నేను సిలో చదివాను. ఓ, అది వేరేం కాదు. వీడికి చాలా చోట్ల నుండి మంచి మంచి సంబంధాలు వచ్చాయి, కానీ వీడి రిజెక్ట్ చేశాడు. స్కూల్ టైం నుండి మీ కూతురిని నా కొడుకు లవ్ చేశాడు, కానీ బయట చెప్పలేదు. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాన్న ప్లీజ్ నన్ను ఎంబారెస్ చేయకండి. అవును, అనుష్క ఎలా ఉన్నారు? స్కూల్ చదివేటప్పుడు తను నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది. నైనా బెంగళూరులో జాబ్ చేస్తుంది. అనుష్కకి రీసెంట్గా పెళ్ళయ్యింది మసూరిలో. అరే, చాలా అందమైన చోటది. అవును. చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా కూడా చాలా అద్భుతమైన దేశం. 25 సంవత్సరాల క్రితం నా వజ్రాల వ్యాపారాన్ని అక్కడే ప్రారంభించా. ఇవాళ ఇంత దూరం తెచ్చేశా.
ఆ, మీరు కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. మీరు మాట్లాడుతుండండి, మేము ఇప్పుడే వస్తాం. ఏమైంది? ఏంటి విషయం? ఇలా చూడండి, పిల్లోడు కుటుంబం మంచిగానే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి కనుక్కోండి. ఏం కావాలో వద్దో మనం. సరిత, ఎందుకంత బాధపడుతున్నావు? వీరేంద్ర సార్ ఏదైనా అడుగుతారని నాకేం అనిపించట్లేదు. ఒకవేళ ఆయన అడిగినా కానీ ఆయన అడిగింది మనం పూర్తిగా ఇచ్చేద్దాం. ఇది చూడు సరిత, నాకు పెన్షన్ వస్తుంది, నీ దగ్గర నగలు ఉన్నాయి, అంతకు మించి అవసరం అయితే మనం ఇంటిని అమ్మేద్దాం. మనకున్నది ఒకే ఒక బిడ్డ కదా. అరే, ఒక్కసారి అడిగితే ఏమైందండి? బహుశా వాళ్ళు గొప్పగా ఎదురు చూస్తే అప్పుడు మన ఇంటిని అమ్మలేము. సరే, మన తలరాత ఎలా ఉందో చూద్దాం. రా వెళ్దాం. తినండి. ఎందుకని ఇవన్నీ కొనుక్కొచ్చారు? నాకు తెలిసి బాగా కష్టపడ్డారు. మీరేం చెప్తున్నారండి? ఇవన్నీ చిన్న చిన్న స్నాక్సే కదా, ఇవి మీరు ఖచ్చితంగా తినాల్సిందే. టీ తీసుకోండి. తీసుకోండి బాబు. మీరు తప్పగా ఏమనుకోకపోతే మనం కొంచెం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుని వద్దామా? అంత లోపల వీళ్ళు కొంచెం ఒంటరిగా మాట్లాడుకుంటారు కదా అని. అరే, ఇది మంచి విషయమే, పదండి. బావగారు, మీ అబ్బాయి మాకు బాగా నచ్చాడు. నాకు విశాఖ లాంటి కోడలే కావాలి. ఒకవేళ విశాఖకి నా కొడుకు మీకు ఆ నచ్చకపోతే? బాధ వద్దండి, మాకిష్టమైతే తనకి ఇష్టమే. ఇది చాలా మంచి విషయం. మీరు ఒప్పుకున్నట్టు అంగీకరించినా? అవునవును, ఖచ్చితంగా. వీరేంద్ర సార్, మీరు ఏం ఎదురు చూస్తున్నారో చెప్తే. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? భగవంతుడి దయ ఈరోజు మా కాడ అన్నీ ఉన్నాయి. మీ యొక్క కూతురు కేవలం కట్న చీరతో వస్తే చాలు, దాన్ని చెయ్యండి మీరు. మీకు ఎలాగ కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. కానీ ఒక్క కండిషన్. కండిషనా? ఈ పెళ్లి అనేది 2 రోజులు పూర్తవ్వాలి. 2 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లని ఎలా చేయగలమండి? ఇది చూడండి, మాకున్నది ఒకే ఒక పాప. అందువల్ల తన పెళ్లిని మేము అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాం సార్. మీరు మాకు కొంచెం టైం ఇవ్వాలి ఇక సార్. చూడండి, మీ సమస్య నాకు అర్థమైంది. ఇంకా 3 రోజుల్లో నేను సౌత్ ఆఫ్రికాకి తిరిగి వెళ్ళాలి. నా కొడుకు కోసమే నేను పూర్తి పన్ను ఆపుకుని మరీ ఇక్కడికి వచ్చా. మీ వల్ల గనక ఇది కుదరకపోతే ఈ బంధం కష్టమే. మీరే నిర్ణయించుకోండి. అలాగే బావగారు, 2 రోజుల్లోనే పెళ్లి చేసేద్దాం. ఇది చాలా మంచి విషయమే. కంగ్రాచులేషన్స్. ఇక చూడండి, పెళ్లి ఏర్పాట్లను చెయ్యండి. డబ్బు గురించి ఎలాంటి సమస్య లేదా, అదంతా నేనిస్తా. అలాగే. ఎలాగండి? నువ్వేమీ ఆలోచించక సరిత, దేవుడి నిర్ణయం ఏంటో అది జరుగుతుంది. రా, పెళ్లి పనులు చూద్దాం వెళ్ళి. నాకేదో దీంట్లో తప్పుగా అనిపిస్తుంది. పెళ్లి లాంటి మంచి విషయాల్ని ఎందుకింత తొందరపడి చేస్తారు? ఈ విషయంలో తప్పైన నిర్ణయాలు తీసుకోకూడదు. సరే, అమ్మాయి మొహం కూడా చాలా చెదిరిపోయింది. తను కడిపెట్టాలంటే చాలా కష్టం అనిపిస్తోంది. తన నుండి ఐడియా దొరకలేదు, మొబైల్ కూడా దొరకలేదు సార్. బాడీని చూస్తుంటే తన డెత్తు, ఆటో డ్రైవర్ డెత్తు ఒకేలా జరిగి ఉండాలి సార్. సార్, ఈ మనుషులు లేని ఆటో కొంచెం దూరంలో అక్కడ ఆగి ఉంది సార్. అక్కడ ఉన్న జనాలే చెప్పారు. కానీ సార్, ఆ ఆటోకి సంబంధించిన పేపర్స్, ఈ బాడీ ఆ ఆటో డ్రైవర్దే సార్. అతని పేరు చమన్ సార్. అతని ఫోటో కూడా ఇందులో ఉంది. చమన్ వీడే ఈ ఆటోకి ఓనరు. వేరేం దొరికింది? సార్, ఫోన్ దొరికింది సార్. కానీ సార్, బ్యాటరీ ఛార్జ్ లేదు సార్. అది పర్వాలేదులే, దీన్ని పెట్టుకొని చాలా ఇన్ఫర్మేషన్ తీయొచ్చు. ఇక్కడ ఉండే వాచ్మ్యాన్ మీరే కదా? డ్యూటీ చేసే లక్షణం ఇదేనా? 2 హత్యలు జరిగాయి ఇక్కడ. ఏంటి సార్, ఇదంతా ఎలా జరిగింది? నాకు అసలు ఏమీ తెలియదు సార్. నోర్మై,
నటించొద్దు. గుర్తు తెచ్చుకొని చెప్పు. ఎవరైనా వచ్చారా ఈ ప్లేస్కి? అదే ఆటోలో. ఇక్కడ ఆటోలో ఎవరు రాలేదు. అదెలా సాధ్యం? ఆ? బిల్డింగ్ నుండి కొంచెం దూరంగా ఎందుకు ఆటో పెట్టారు? ఎవరొచ్చారో చెప్పు. అవును సార్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను తినడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వచ్చుంటారు సార్. భలే పనిచేస్తున్నావయ్యా. అదే ఆ చెమ్మన్ డీటెయిల్స్ మొత్తం కావాలి. అభిజిత్, సరే ఇలా చూడండి, ఆ ఆటో వాడి ఫోన్ డీటెయిల్స్ మాకు దొరికింది. వాడు సరిగ్గా 11ంటికి మమతార్ నగర్ నుంచి బయలుదేరి 11:30కి జేఎల్ స్టేషన్కి వెళ్ళాడు. సరే, ఈ ఎంజే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వాడు ఎప్పుడు వెళ్ళాడు? సార్ 12:30కి జేఎల్ స్టేషన్లో సవారీ ఎక్కించుకుని 12:40కి ఆ ఆటో ఎక్కడుందో వాడు అక్కడున్నాడు. అప్పుడు జేఎల్ స్టేషన్లో సవారీని ఎక్కించుకున్నాడు. అలా అయితే అభిజిత్, ఆ టైంలో 2 మొబైల్స్ ఉండుండాలి అదే ఆటోలో. ఒకటి ఆ ఆటో వాడిది, దానితో పాటు అందులో వచ్చిన వాడిది. అవును సార్, మొబైల్ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే ఆటో వాడితో పాటు ఇంకో మొబైల్ ఫోన్ కూడా ట్రావెల్ అయ్యిందని. జయవంత్ ఇంకా ఫ్రెడ్డి ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. మంచి విషయం. మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పటికీ ఆ సవారీ విక్టిమా లేదా క్రిమినలా అని. సార్, ఏమైంది? సార్ ఆ ఆటో సవారీ వాడి నంబర్ ఉండింది కదా సార్, అది ఢిల్లీ నంబర్. ఎవరో కరిష్మా పేరులో రిజిస్టర్ అయింది. ఢిల్లీయా? సరే, ఈ కరిష్మా గురించి ఇంకేమేమి తెలిసినాయి మీకు? లేదు సార్, ఇంతవరకు ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు. సరే, లాస్ట్ కాల్ ఎవరికి చేశాడని తెలుసుంటుంది కదా. ఏదో ల్యాండ్ లైన్కి తను చేసింది కోపట్వాడిలో ఉన్న ఉదయ్ కుమార్కి. పూపట్టువాడి ఉదయ్ కుమార్. పంకజ్, నువ్వు ఒక పని చేయి. ఈ కరిష్మా గురించి మొత్తం డీటెయిల్స్ నువ్వు తీసుకురా, అన్నీ నాకు కావాలి. తర్వాత అభిజిత్, మనం పాపన్వాడికి వెళ్ళి ఆ ఉదయ్ని కలుద్దాం. కలిసే తీరాలి కదా. కరిష్మాకి వీడికి మధ్యన ఏం జరిగిందో తెలియాలి కదా. మొహాన్ని మొత్తంగా నాశనం చేశారు. మనిషి గుర్తే తెలియట్లేదు. సరే, వీళ్ళ ఫేస్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయలేమా? కష్టమైన పనే తారిక, కాస్త టైం పడుతుంది. కానీ ఒక విషయం మట్టం ఖచ్చితంగా తెలుస్తుంది. తను ఎలాంటి పని చేసిందో ఇందులోంచి తెలిసిపోతుంది. ఏం పని? తారిక, ఈ అమ్మాయి ఒక నర్సు. నర్సా? ఇలా చూడు, దీన్ని జాగ్రత్తగా చూడు. తన వేళ్ల మధ్య ఇంకా ఈ వేళ్లలో బాగా చూడు. సాధారణంగా ఒకరికి ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ చేతుల్లోనే ఈ మరకుంటుంది. ఎగ్జాక్ట్లీ తారిక. నాకు తెలిసి ఈ హత్య వేరేదైనా పగ తెచ్చుకోవడానికి జరుగుండొచ్చు. అలా కాకపోతే ప్రేమ వ్యవహారం ఉండొచ్చు. ప్రేమ వ్యవహారమా? మీకు అలా అనిపిస్తే ఎందుకు ఫోరెన్సిక్ వస్తున్నారు? ఇక నుంచి మా ల్యాబ్కి రాకండి, సరేనా? ఓకే. ఇప్పుడెందుకు అనవసరంగా అవును. ఇంకా అభిజిత్, మనిద్దరి మధ్యలో ఏమైతే ఉన్నిందో అదైపోయింది. ప్రేమ వ్యవహారం. ఇక్కడ సమస్యలేం లేవుగా. మీరు బాధపడేంత లేదు, అదే తెలుస్తుంది కదా మీరు చేస్తున్న ఏర్పాట్లన్నీ. కానీ పెద్ద విషయమేమీ లేదు, ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలంతే. అదే మీ ల్యాండ్ లైన్కి ఏదైనా నిన్న ఫోన్ ఏదైనా వచ్చిందా? మా అమ్మాయి విశాఖనే ఫోన్ అటెండ్ చేసింది. మీరు కొంచెం విశాఖని పిలవండి. విశాఖ, కొంచెం ఇటు రామ్మా నువ్వు. ఇదిగో వస్తున్నాను, 1 మినిట్. చెప్పండి నాన్న. చూడమా, ఈయన. హాయ్ విశాఖ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేము సిఐడీస్. నేను ఇన్స్పెక్టర్ శ్రేయాని. నిన్న ఉదయం మీకు ల్యాండ్ లైన్ నుంచి కాల్ వచ్చిందా? వచ్చింది. ఎవరు కాల్ చేశారు? ఎవరో కరిష్మా అని చెప్పారు, కానీ నాకు ఆవిడ తెలీదు. ఆ అమ్మాయి నీకు తెలియకపోతే తనెందుకు నీకు కాల్ చేయాలి? ఆవిడ నన్ను మీట్ అవ్వాలని చెప్పారు, కానీ నేను కుదరదని చెప్పాను. ఇలా చూడమ్మా, నువ్వు తను తెలియదని చెప్తున్నావు, కానీ తను నీతో మాట్లాడాలని ఆశపడింది. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండుంటుంది కదా. చెప్పు. ఆవిడేదో నా పెళ్లి గురించి చెప్పాలని అనుకుంది. ఏంటి? ఏం చెప్పాలనుకుంది? దాని గురించి వివరం చెప్పు. అది ఆవిడ చెప్పేంత వరకు నాకు పెళ్లి జరుగుతున్న విషయం తెలీదు. ఆవిడ నాకు ముందు అరేంజ్ అయిన పెళ్లి కోసం మాట్లాడింది. అంటే ఆల్రెడీ మీకు ఒక పెళ్లి ఏర్పాట్లు చేసి ఉన్నారు, అది జరగలేదు. ఇటు చూడండి ప్లీజ్, ఈ విషయం గురించి కొంచెం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎంతో కష్టపడి ఆ సంఘటన నుంచి తను బయటకు వచ్చింది. నాన్న, ఇట్స్ ఓకే. నేను గతం గురించి ఏం బాధపడట్లేదు. కానీ ఆ ఫోన్ కాల్ కోసం మీరెందుకు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? అమ్మా, అది వచ్చి విషయం ఏంటంటే కరిష్మా అనే ఒక అమ్మాయి వచ్చి. ఒక్క నిమిషం, నేను చెప్తాను కదా.
అదే నీకు ఫోన్ చేసింది కదా కరిష్మా అనే అమ్మాయి, తనని నేను కలవాలి ఒక కేసు విషయంగా. ఏంటి సార్ ఈ కరిష్మా నేరస్తురాలా ఏంటి? తను ఏదైనా తప్పు చేసిందా? మరి ఎందుకు తన గురించి నా దగ్గర ఇలా మాట్లాడుతున్నారు? చూడమా, కరిష్మా నేరస్తురాలా లేదని ఇంకా డిసైడ్ అవ్వలేదు. సరే, అదే వదిలేండి. మీరు మీ పెళ్లి ఏర్పాట్లవి చూసుకోండి, ఓకే? విశాఖ, మా అందరి తరపున కూడా నీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హలో విను, ఇక్కడంతా అయిపోతుంది. సిఐడిస్ వచ్చారు. చెప్పోయ్యా, ఎలా ఉన్నావు? మోహం ఎవరిదో తెలిసిందా? మొహం దొరుకుతానికి కాస్త టైం కావాలి. ఇంకా ఎంత టైం కావాలి? నేను తారికకి ముందే చెప్పా, ప్రద్యుమన్ నన్ను చూసిన వెంటనే అరుస్తాడని, ఇంకా ఎంత టైం కావాలని నా మీద అరుస్తాడని. ఇది ఒక చిన్న పనే కదా సోలంకి. సరే, ఒక విషయం చెప్పు. మీకు ఆ అమ్మాయి గురించి అసలు ఒక్కటి కూడా ఏమీ తెలీదా? మాకు ఒక్క విషయం అర్థమైంది. ఆ అమ్మాయి పేరు కరిష్మా. తను ఢిల్లీకి చెందిన అమ్మాయి. నేను ఒక విషయం చెప్పనా, కరిష్మా ఒక నర్సు, అర్థమైందా? సార్ ఆ, సార్, ఆ కరిష్మా గురించి కొత్త విషయం తెలిసింది. ఏంటది? తను ఢిల్లీలో 10 స్టార్ హాస్పిటల్లో ఒక నర్సు. ఏంటి? ఇదిగో ఎలా పరిగెత్తుకొచ్చి చెప్తున్నాడు చూడు, నేను ముందే చెప్పానుగా. 10 స్టార్ హాస్పిటల్, ఢిల్లీ. వావ్, ఇలా చూడు, నీకు ఎంత అందమైన అమ్మాయి దొరికిందంటే అంత అందమైన అమ్మాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అదే చెప్తారు కదా, కోతి చేతిలో పూలని. సరిగ్గా చెప్పావు. ఏంటి వెంకల్ గారు ఏరుస్తున్నారు? అంతా బానే ఉందిగా? ఇది వచ్చి ఆనంద బాష్పాలు. ఈరోజు నేను నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూస్తున్నాను, అందుకే. మీతో కాస్త నేను మాట్లాడాలి. ఆహా, చెప్పండి. ఈ చోటు సరైంది కాదు, లోపలికి రండి. ఏంటి, ఏమైంది? మేము ఈ పిల్లలు మీకేమైనా తక్కువ చేసామా? నో 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 నో, అదంతా ఓకే, ఊరికినే. ఇటు చూడండి, తెలిసిన వాళ్ళంతా వస్తున్నారు. ఈ సమయంలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే వేరేలా మాట్లాడుకుంటారు. పనంతా అయిపోయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అరే, చుట్టాలను వదిలేయండి, మీరు లోపలికి రండి, లేదంటే పెళ్లి జరగదు. లోపలికి రండి. వీరేందర్ సార్, విషయం ఏంటో చెప్పండి. నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. అరే, టెన్షన్ అంటే పడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రిక్వెస్టే. ఏం రిక్వెస్ట్? ఆ రోజు నేను మీ ఇంటికి కోడల్ని చూస్తానికి వచ్చాను కదా, ఆ రోజు ఏం చెప్పా? నాకు వరదక్షిణ వద్దన్నా. అవును, నాకు గుర్తుంది. మీరు కట్నం వద్దని చెప్పారు కదా. సరే, ఇప్పుడు ఏం కావాలి మీకు? నేను మాటని గౌరవిస్తా. నాకు వరదక్షిణ వద్దు, నేను తీసుకొని వాటిని. అది సంతోషమే. కట్నం వద్దంటే ఇప్పుడు మీకేం కావాలి? కిడ్నీ. కిడ్నీనా? ఎవరిది? ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయి ఉంటా. నాకు అప్పుడప్పుడు ఒంట్లో బాగోకుండా పోద్ది. త్వరలోనే నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కనుక అవ్వకపోతే నేను ఎక్కువ రోజులు బతకలేను. కిడ్నీ ట్రాన్స్ప్లాంటా? చూడండి, నీ కూతురికి పెళ్లి జరుగుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో తన యొక్క మామగారు అంటే నేను చనిపోతాను. అప్పుడు ఇదెలా ఉంటుంది? కానీ వీరేందర్ సార్, నా కిడ్నీ ఎలా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, డీటెయిల్స్ అన్నీ తీసేసుకున్నా. మన ఇద్దరి యొక్క కిడ్నీస్ మ్యాచ్ అవుతున్నాయి. ఐ సీ. అయితే ఈ పెళ్లి ఆర్భాటం అంతా అబద్ధమా? మీకు నా కిడ్నీ మాత్రమే కావాలి, దానికోసం ఇదంతా? పెళ్లి అవ్వటానికి ఇంకా 2 గంటలు ఉంది. మీ కాడ సమయం ఉంది. బాగా ఆలోచించండి. మనం కొద్దిసేపట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వబోతున్నాము. మరి ఇది బంధువుల యొక్క ఆదుకునేతనం కదా. మరి కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడాలిగా. మీకు కట్నం వద్దంటున్నారు, మరి ఇంకేం కావాలి? కిడ్నీ.
అరే మీరెక్కడికి వెళ్ళిపోయారండి? కుమార్ సార్ వచ్చారు, అతని భార్యని తీసుకుని మిమ్మల్ని అడుగుతున్నారు. సరిత, నాతో రా, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా. సరిత, లోపలికి రా. ఏమైందండి? విషయం ఏంటో చెప్పండి. సరిత, నువ్వు ముందు తలుపేయి, నేనేంటో చెప్తాను. ఇప్పుడైనా చెప్పండి, నన్ను ఎక్కువ భయపెట్టకండి. వీరేందర్ సార్ నన్ను ఒకటి అడిగారు. నాకు తెలుసండి, కట్నాలు ఇవ్వకుండా ఈ పెళ్లి జరపరు. సరే, వాళ్ళు ఎంత డబ్బులు అడిగారు? లేదు, ఆయన నన్ను డబ్బులేమి అడగలేదు. మరి సరిత, ఆయన నన్ను నా కిడ్నీ అడిగారు. కిడ్నీనా? అవును సరిత. ఓరే దేవుడా, అంటే ఈ పెళ్లి జరపడం అంటే పూర్తి వేషాలేనా? కిడ్నీ కోసమే ఇంత దూరం వచ్చారా? నాకు అలాగే అనిపిస్తుంది. సడన్ గా బయలుదేరి ఆయన మన ఇంటికి రావడం, 2 రోజుల్లో ఈ పెళ్లి, ఇదంతా సరిత, ఇందులో పెద్ద తప్పు ఏదో నాకు కనిపిస్తుంది. అలా అయితే మన విశాఖ ఒక పెళ్లి జరగకుండా ఆగిపోతే? నేను కిడ్నీ ఇవ్వకపోతే ఇది ఇక్కడితో ఆగిపోతుంది. ఈ పెళ్లి జరగదు. లేదు సరిత, నువ్వు ఏడవకు. చుట్టాళ్ళందరూ వచ్చేశారు. ఈసారి కూడా విశాఖకి అసలు పెళ్లి జరగకపోతే తను చాలా బాధపడుతుందండి. తను అసలే చాలా వేదనతో ఉంది. ఇప్పుడు తను ఈ విషయం తెలుసుకుంటే అసలు తట్టుకోలేదండి. నాకు అర్థమవుతుంది సరిత, నువ్వు సరిగ్గానే చెప్పావు. దానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా కిడ్నీని ఇవ్వబోతున్నాను. అవును సరిత. కాదు, కాదండి. మీరు మీ కిడ్నీని కోల్పోతే మీ పరిస్థితి ఏంటో చెప్పండి. నాకేమీ అవ్వదు సరిత. ఇంకా నీకు చెప్పాలంటే, ఒక మనిషి లోపల 2 కిడ్నీలు ఉంటాయి. అందువల్లే వాడి బాడీ పనిచేస్తుంది. కానీ మనిషి ఒక కిడ్నీ లేకపోయినా కానీ ఇంకో కిడ్నీతో బ్రతకచ్చు. నాకేంటో ఇవంతా తప్పు అనిపిస్తుందండి. పరిస్థితి వేరేలాగా అయిపోతే చూడండి, మీరు లేక నేను జీవించలేను. అలా చెప్పొద్దు సరిత. చూడు, నాకేమీ అవ్వదు. ఒకవేళ అలా ఏమైనా జరిగినా కానీ నా ఆత్మకైనా ఈ సంతోషం కొంచెం మిగులుతుంది కదా. అంటే నేను నా కూతురి కోసం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు పెళ్లి వరకు మొత్తం ఇచ్చేశాను. ప్లీజ్. హలో సార్, నేను అనుజ్, హాస్పిటల్ యొక్క డీన్. కరిష్మా చనిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తను టాలెంటెడ్ నర్సు. కానీ డాక్టర్ గారు, అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. కరిష్మా ఎందుకని హఠాత్తుగా లీవ్ వేసింది? అది మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి ముంబైకి కూడా వెళ్ళింది. లీవ్ వేసినందుకు తనకి ఏదైనా కారణం ఉందా? తను లీవ్ వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అనేది మాకు అసలు ఏమీ తెలియదు సార్. మేము కరిష్మా ఇంటికి వెళ్ళాం. అక్కడ మాకు ఏమీ దొరకలేదు. మీ హాస్పిటల్లో ఆ కరిష్మా వస్తువులు ఏమైనా ఉన్నాయా డాక్టర్? కావాలంటే కరిష్మా లాకర్ని చూడండి. ఆల్ రైట్, వచ్చి చూపించండి. రండి సార్. పదండి. అరే సార్, ఈ లాకర్ని చూసిన వెంటనే మా బామ్మ అలమారా నాకు గుర్తొస్తుంది. ఆవిడ అలమారాలో బట్టలు కూడా ఇలాగే కుక్కి కుక్కి పెట్టేసి ఉంటున్నావా? సార్, ఇది ఒక పేషెంట్ మెడికల్ రిపోర్ట్. ఎవరి మెడికల్ రిపోర్ట్? ఉదయ్ కుమార్. ఉదయ్? విశాఖ తండ్రి ఉదయ్ కుమార్. ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫైల్ హాస్పిటల్ రూమ్ రికార్డులో ఉంది సార్. ఇది ఎలా లాకర్కి వచ్చింది? అంటే కరిష్మాకి ఉదయ్ కుమారు, అతని ఫ్యామిలీ బాగా తెలుసు. ఆ రోజు ఫ్యామిలీలో అడిగినప్పుడు వాళ్ళు కరిష్మా తెలీదని చెప్పారే.
మీరు ఒక విషయం చెప్పండి, ఉదయ్కి ఎటువంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తూ ఉన్నారు? ఏమి డాక్టర్ గారు, మీ ఫేస్ చాలా భిన్నంగా మారిపోయింది. ఉదయ్కి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది, కానీ అన్ని టెస్టులు కిడ్నీకి చేయించారు. ఏంటి? ఏది? అరే ఇదేంటే కొత్త ట్విస్ట్గా ఉంది. లేదు లేదు దయా, ఇందులో ఏదో దాగుంది, ఇందులో ఏదో కొత్తగా ట్విస్ట్ దాగుంది. సరే డాక్టర్ గారు, కరిష్మా బిహేవియర్లో మీరు ఏమైనా మార్పులు చూసారా చెప్పండి. లేదు సార్, అలాగేం తెలియలేదు సార్. సార్ ఇది చూడండి. మై గాడ్, అస్సలు విషయం ఇదేనా? ఏం విషయం ఉదయ్? అరే డాక్టర్, రండి కూర్చోండి. అదంతా సరే, ఎందుకు సడన్ గా నన్ను రమ్మన్నావు ఇక్కడికి? అదేంటి వదిన ఏడుస్తుంది? పెళ్ళిలో ఏమైనా సహాయం కావాలా? డాక్టర్, పెళ్లిలో ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, మీరు నా ఫైల్ చూడండి, నా మెడికల్ ఫైల్. ఈ ఫైల్ చెక్ చేసి చెప్పండి, నేను నా కిడ్నీని డొనేట్ చేయొచ్చా? ఉదయ్, నీ కూతురికి పెళ్లి జరుగుతుంది, కానీ ఇలాంటి సమయంలో నువ్వు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు? డాక్టర్, పెళ్లి ఆగిపోకూడదు, అందుకే ఇదంతా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను. చెప్పండి, ఇంతకీ ఏమైంది? ఇది చూడండి డాక్టర్, మీరు అడిగే అన్ని ప్రశ్నలకి నేను తర్వాత సమాధానం చెప్తాను. నేను ఒక కిడ్నీలో ఈ ప్రపంచంలో బతకగలనా లేదా చెప్పండి మీరు ముందు. డాక్టర్, రిపోర్ట్లో అంత బాగానే ఉందా? చంద్రప్రకాష్, ఏంటి ఏదైనా మాట్లాడండి. సరే, కిడ్నీ ఇచ్చి తీరాలే ఏంటి? నువ్వు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఇది ఒకళ్ళ చావు బతుకుల సమస్య. చూడు, ఇప్పుడు నేను నా కిడ్నీని డొనేట్ చేయలేదనుకో, నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఇగో చూడు ఉదయ్, ఆల్రెడీ నీ యొక్క కిడ్నీ చెడిపోయింది. ఏంటి సరిత, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఇటువంటి ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు. కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? ఎందుకంటే ఉదయ్, నీ బాడీ ఇంకో కిడ్నీతోనే పనిచేస్తుంది. ఐఎమ్ సారీ, నువ్వు గనక ఇంకో కిడ్నీని డొనేట్ చేసావనుకో, చేస్తే ఆ ఏమవుతుంది? తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండటం కష్టం. కిడ్నీని డొనేట్ చేస్తానికి నువ్వు మెడికలీ ఫిట్గా లేవు. హే చూడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు. నేను నా కిడ్నీని డొనేట్ చేయాల్సిందే, ఎటువంటి పరిస్థితి అయినా కానివ్వండి. సరిగ్గా చెక్ చేసి చెప్పండి, ఏదో ఒక దారి ఉంటుంది, చూసి చెప్పు. ఇగో చూడు, కొత్త రిపోర్ట్ రానివ్వు, ఆ తర్వాతే నేను ఫైనల్ డెసిషన్ ఇస్తా. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే నువ్వు ఒక కిడ్నీని డొనేట్ చేస్తే చావుని ఆహ్వానిస్తున్నావు. రామ్మా. ఏమైందమ్మా? మీ ముఖం ఏంటి అలా ఉంది? లేదమ్మా, అలాంటిదేం లేదు. ముగ్గురితో టైం వచ్చింది, పద. ఏంటి ఉదయ్ సార్, మిమ్మల్ని ఎతికాను నేను. పెళ్ళిని ఏ ఆటంకం లేకుండా జరగనివ్వాలా లేదా నేను పిలవాలా? అది అవసరం లేదు. పెళ్లి ఆపాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు తెలుసు మీరు బాగా ఆలోచిస్తారని. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకని తీసుకోరు? మీ కూతుర్ని ఎంతో ప్రేమిస్తున్నారుగా. పదండి. అసలు నేను నమ్మలేకపోతున్నానయ్యా, పెళ్ళి అనే పేరు మీద ఇటువంటి ఒక అగ్రిమెంటా? ఆపండి. సరిత మేడం, చెప్పండి. ఉదయ్ గారు ఎక్కడున్నారు? ఆయన ఇక్కడే. ఎక్కడ ఉదయ్ గారు? ఆయన ఇక్కడే ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు మళ్ళీ వచ్చారు, ఏమైంది? మేం వెంటనే ఉదయ్ గారితో మాట్లాడాలి, ఆయన పిలవండి. ఉదయ్ సార్. ఉదయ్ సార్, ఎక్కడికి వెళ్ళాడా ఉదయ్ గారు? పిలవండి.
మమ్మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? మీ నాన్నగారు ఎక్కడున్నారో దానికి సమాధానం ఇదిగో వీరు చెప్తారు. దురేంద్ర గారు అడుగుతున్నాగా, చెప్పండి సార్. లేదు, నాకేం తెలీదు. తెలియదంటే ఎందుకు పారిపోతున్నారు? ఆ? సార్ నేనేం చేయలేదు సార్. ఈయన నా తండ్రి కాదు సార్. నా భర్తని వీళ్ళే కిడ్నాప్ చేసి ఉండాలని. కిడ్నీ ఇవ్వకపోతే ఈ పెళ్లిని జరపనివ్వనని చెప్పారు. మమ్మీ ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదు? నాకు అమ్మ నాన్న తప్ప ఇంకేం అవసరం లేదు. సిగ్గులేదు మీకు? పెళ్లి అని పేరును ఉపయోగించుకొని మీరు ఎంత పెద్ద చెత్త పని చేశారో తెలుసా? సార్ని ఒప్పుకుంటా. ఈ ప్లాన్ మూల్యంగానే నేను కిడ్నీ వ్యాపారాన్ని చేశా. ఏంటది? ఆ కారణంగానే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. నా కిడ్నీ పాడైంది. కానీ ఈసారి సార్ నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇచ్చేసా. ఒకరి ప్రాణాలు పోయినా పర్వాలేదా? ఇప్పుడు చెప్పు, కరిష్మాని ఎందుకు చంపావు? సార్ నేను కరిష్మాని చంపలేదండి. తను పేషెంట్ని కనిపెట్టి ఇష్టంలో నాకు సహాయం చేసింది. కానీ ఈసారి నేను నా గ్యాంగ్ దగ్గర చెప్పకుండా ఒక కిడ్నీని దాచేసా. ఇది తనకి తెలియగానే నన్ను బ్లాక్మెయిల్ చేస్తా మొదలెట్టింది. మిగతా గ్యాంగ్తోనూ లీడర్తోనూ చెప్తాని నన్ను రోజు బెదిరించేది. అందుకనే నువ్వు కరిష్మాని చంపావు. నువ్వు అందుకే చంపావు. లేదు సార్, నేను చంపలేదు. నన్ను నమ్మండి, నేను తను చంపలా. సార్ నాకు తెలుసు తన మరణం వెనకాల మా గ్యాంగ్ యొక్క హస్తమే ఉందని నాకు బాగా మీ తెలుసు. గ్యాంగ్ వాళ్ళంతా ఎక్కడ? ఉదయ్ని ఎక్కడికి తీసుకెళ్లారు? కిడ్నీని దొంగలిస్తానికి. ఈ లోపల ఆపరేషన్ మొదలెట్టుంటారు. కిడ్నీలు ఏ హాస్పిటల్లో దొంగతనం చేస్తున్నారు? కమాన్ డాక్టర్, ఆపరేషన్ ప్రారంభించండి. చూడు, ఇలా బెదిరించడం ఏమాత్రం బాలేదు. అనవసరంగా మాట్లాడకుండా పని చూడరా. ఏ తొందరగా కానీ. ఎవరక్కడా? ఎవరది? చేసిన తప్పుకి ఇదిగో తీసుకో. ఈ నాటకం మొత్తం కిడ్నీ కోసమే ఎన్ని రోజులు మేము చేస్తూ వచ్చాం. అదంతా మాకు తెలుసు. కరిష్మాని నువ్వెందుకని చంపావు చెప్పు. కరిష్మా మమ్మల్ని మోసం చేస్తుంది. కానీ కరిష్మాని చంపిన విషయం ఎందుకని నువ్వు దురేందర్కి చెప్పలేదు? ఎందుకంటే వీరేంద్ర కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం హాస్పిటల్కి వచ్చారంటే అక్కడ ఆయన ఈజీగా చంపేయచ్చు. అందుకని అది హత్యలా ఉండదు, యాక్సిడెంట్ గా అనిపిస్తుంది. అలాగే ఉదయ్ కిడ్నీని కూడా ఎక్కువ రేటుకి అమ్మాలని చూసావు. ఎందుకంటే ఉదయ్ బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకదు. అది రేర్ బ్లడ్ గ్రూప్. అదే సార్ ప్లాన్. కానీ మీరు సిఐడిస్ వచ్చినందువల్ల ప్లాన్ అంతా పాడైంది సార్. కరిష్మా యొక్క హత్య, ఎంతమంది అమాయకుల కిడ్నీలు దొంగతనం, వీటికంతా ఉరి శిక్ష కన్ఫర్మ్. నిన్ను ఉరి తీయటానికి ఈ పాపాలే చాలు. ఉరి నీకు కన్ఫర్మ్. జైవంతి, లాక్కెళ్ళు దీన్ని. వదిలేయండి. రా. మీరెలా ఉన్నారు? మీకేమైందండి? నాన్న నేను బానే ఉన్నారా? సరిత, అమ్మ విశాఖ, మీరెందుకు ఏడుస్తున్నారు? నాకేమైంది? నేను ఇకపై మీతో మాట్లాడను. మీరేమనుకుంటున్నారు? నా పెళ్లి మీకన్నా పెద్దదా ఏంటి? అలా ఏం కాదమ్మా. నేను మీ అమ్మ నీ మొహంలో సంతోషం మాత్రమే చూడాలి. నా సంతోషమే మీరిద్దరు మాత్రమే. మిగతా అమ్మాయిలాగా నాకు కొన్ని కళ్ళున్నాయి. నాకు ఒక మంచి భర్త రావాలి. మా నాన్న చనిపోతే అది వస్తుందంటే నాకు అది అవసరం లేదు. చూశారా ఉదయ్ గారు, ఈ అమ్మాయే మీ విశాఖ. అమ్మాయికి ఎన్ని తెలివితేటలున్నాయో.
చాలా వివరంగా మాట్లాడుతుంది. ఒక విషయం మీరు మర్చిపోకండి, ఆడపిల్ల అంటే ఇంటికి గౌరవం, మన మర్యాద, మన సంతోషం కూడా. అమ్మాయికి పెళ్లి చేయడం అనేది చాలా ముఖ్యమైనదే. దానికని అమ్మా నాన్న ప్రాణాలు ఇవ్వకూడదు. అది చాలా పెద్ద తప్పు. దీన్ని మీరు చేయకూడదు. ఏసీపీ సార్, నేను మీకు మాటిస్తున్నాను, ఇకపైన ఏం జరిగినా కానివ్వండి, కానీ నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్. నా కూతురికి సరైన వాడిని నేనే వెతికి పెళ్లి చేస్తాను సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్ విశాఖ. థ్యాంక్ యూ వెరీ మచ్.